బ్రో కలికి సినిమా బ్రో 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 ప్రాణం పెట్టి ప్రాణం పోయి ప్రాణం వచ్చినట్టు అనిపించింది బ్రో. సినిమా చూస్తుంటే ఆ వేరే 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 లెవెల్ బ్రో. ఆ 30 నిమిషాల తర్వాత మా ప్రభాస్ అన్న వస్తే 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా సీన్ ఉంది బ్రో. వేరే 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 అన్నా నాగశ్విన్ అన్న డైరెక్టర్ నా పాప నీకు దండం పోయా, నిజంగా నీకు దండం పోయా అన్న. ఏమన్నా ఎలివేషన్స్ అన్న, ఆ వేరే 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 లెవెల్ ఎలివేషన్స్ అన్న. ఇంకోటే మాటలో చెప్పుకోవాలంటే మా కల్కి సినిమా చూసిన తర్వాత ఆ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఏ పెద్ద పెద్ద బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఎన్ని ఓట్లైనా పనికిరావు పోయా మా ప్రభాస్ అన్న ముంగల. వేరే వేరే లెవెల్ ఉందన్న. నా పేరు మస్తాన్, తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే డాన్ డాన్ డాన్. వేరే 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 లెవెల్ ఉందన్న. ఆ కల్కి ఎలివేషన్స్, ఆ విఎఫ్ఎక్స్, ఆ మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఆ బ్రహ్మానందం కామెడీ, బాబా బ్రహ్మానందం కామెడీ అయితే వేరే 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 లెవెల్కి వెళ్ళిపోయింది అన్న. ఇంత ఎలివేషన్స్ ఇస్తాడు, ఇంత మంచిగా సినిమా వస్తుంది అనుకొని అయితే ఊహించలేదు. కొంతమంది ఏమంటారు తెలుసా అన్న, ఇంకో ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్, కల్కి సినిమా పెద్ద రాడ్డు అంటారు. వాళ్ళకి ఏం చెప్తున్నా, వాళ్ళకి పగులుతుంది ప్యాడ్ అని చెప్తున్నా. నిజంగా చెప్తున్నా, వాళ్ళకి పక్క పగులుతుంది ప్యాడ్ అని చెప్తున్నా. ఇలాంటి సినిమా కోసం అన్న ఇన్ని రోజుల నుంచి ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీకి కావాలి, రావాలి కావాలి రావాలి పక్క. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ ఉందన్న. సైలెంట్గా వచ్చి వైలెంట్ చూపించాడు సినిమాలో కమల్ హాసన్ గురించి. అమితాబ్ బచ్చన్ ఫైట్ వేరే వేరే లెవెల్. ఈ ఏజ్లో గుర్తుపట్టే విధంగా కాదు కానీ మినిమం డిగ్రీ అన్నట్టు ఏంటంటే కొంచెం నార్మల్గా స్పెట్స్ ఉండి కొంచెం అలా కొంచెం అర్థం కాకుండా ఉంటుంది సినిమా. అర్థం కాకుండా స్టార్టింగ్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా క్లైమాక్స్ వరకు సినిమా అర్థం అయిపోతుంది. పక్కా మోసం చేసిండు అన్న, పక్కా 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 5000% మోసం చేసిండు అన్న. ఆ క్యారెక్టర్ అది చూసిన తర్వాత, ఆ సినిమా చూసిన తర్వాత మీరు కూడా అదే అనుకుంటారు. ఈ ఒక్కటే మాట మీడియా ముఖంగా చెప్తున్నది ఏంటంటే పక్కా దుల్కర్ సల్మాన్ని ప్రభాస్ అన్న మోసం చేసిండు చేసిండు చేసిండు. దీపికా పదుకొని ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ మధ్యలో వరకు దీపికా పదుకొని, దిశా పటాని ఆ క్యామియో రోల్ లాగా కొంచెం ఎక్కువనే ఉంటుంది. బట్ మెయిన్ రోల్ అయితే దీపికా పదుకొనిదే ఉంటుంది. బ్రహ్మానందం గారి లాంగ్ టైం తర్వాత మంచి కామెడీ, ఆ టైమింగు, అది కూడా ప్రభాస్ అన్న కాంబినేషన్లో మంచి టైమింగ్తో ఉన్నది. అదొక్కటి మంచిగా అనిపించింది సినిమాలో అన్న. ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, ఇంకోటి విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్న కొండ ఈ సినిమాలో లాస్ట్కి చెప్పుకుంటే, క్లైమాక్స్ గురించి చెప్పుకుంటే దీపికా పదుకొని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇలా రోళ్ళు చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ తయారవుతుంది. అట్లున్నాయి, అన్ని రోల్స్ ఉన్నాయి, అన్నీ అర్థమయ్యే విధంగా క్లియర్గా క్లారిటీగా ఒక మంచిగా తీసిండు. బట్ నాకు ఒక బ్యాడ్ అనిపించింది భయ్య నాగశ్విన్ దగ్గర. ఈ సినిమాలో నాకు నచ్చింది ఒకటే నచ్చలేదు ఏంటంటే ఆ సినిమాలో ఆ సౌండ్ కొంచెము, మ్యూజిక్ ఎక్కువ వస్తుంది, సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది పబ్లిక్కి. అదొక్కటి బ్యాడ్ సినిమా గురించి చెప్పుకోవాలంటే. అన్నీ బాగున్నాయి, అదొక్కటే నచ్చలేదు. 99% సినిమా బాగుందంటే 1% అది దెబ్బతీస్తుంది సినిమాలో. నెక్స్ట్ టైం తీసేటప్పుడు కొంచెం మంచిగా తీస్తారని ఆశిస్తున్నాను. ఓవరాల్ రేటింగ్ 5కి 4.5. పార్ట్ 2 ఉందన్న, ఉంది పక్కా ఉంది, సూపర్ డూపర్ అవుతుంది. ఈ పక్కా 2000 కోట్లు పక్కన రాసి పెట్టుకోండి. మీరు నిజంగా చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రాకపోతే నన్ను అడగండి నిజంగా. ఎందుకంటే ఫస్ట్ డే కలెక్షన్ 150 కోట్లు. ఇంకా ఇలాంటి ఇప్పటి నుంచి రేపటి నుంచి కూడా టికెట్లు దొరకవు, పక్కా దొరకవు. ప్రభాస్ అన్న అంటే వేరే 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 లెవెల్ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీకి రాజు ఆయననే, ఆయన తర్వాతనే మంత్రి ఆయననే, అన్నీ ఆయననే. థ్యాంక్ యూ.